హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఇవాళ ఉంది. అది సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఇవాళ గెలిస్తే సన్ రైజ్ హైదరాబాద్ డైరెక్ట్ ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఎలాంటి ఈక్వేషన్స్, ఎలాంటి లెక్కలు ఏముండవు, డైరెక్ట్ ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇవాళ కనుక ఓడిపోయినట్లయితే నెక్స్ట్ మ్యాచ్కి చాలా విపరీతమైనటువంటి ఉత్కంఠ భరితంగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇవాళ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోనైతే గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి. వాళ్ళ ఎస్ఆర్హెచ్లో ఏదైనా చేంజ్ చేస్తే బాగుంటుందా అనేది అయితే కామెంట్ చేసి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ చూసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీని ఓడించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎల్ఎస్జీ ఇద్దరు అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇద్దరికి నెగిటివ్ రన్ రేట్ ఉంది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 7 గెలిచింది. అయినప్పటికీ కూడా దానికి నెగిటివ్ రన్ రేట్ ఉంది, దానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇప్పుడు అత్యంత ఎక్కువ ఛాన్స్ ఉందైతే కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు కూడా ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు అండ్ సిఎస్కే థర్డ్ ప్లేస్లో ఇప్పుడు కనిపిస్తుంది. కానీ ఆర్సీబీతో మ్యాచ్ మాత్రం వాళ్ళు ఓడిపోయినట్లయితే ఆర్సీబీ కనుక 18.1 ఓవర్స్ ముందు వాళ్ళ స్కోర్ని చేంజ్ చేసినా లేకపోతే ముందు బ్యాటింగ్ చేస్తే 18 రన్స్ తేడాతో గెలిచినా ఆర్సీబీ థర్డ్ ప్లేస్లో, సిఎస్కే ఉన్న ప్లేస్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచింది అనుకోండి, ఇవాళ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఇద్దరు ప్లే ఆఫ్ వెళ్ళిపోతారు. అదే కనుక ఎస్ఆర్హెచ్ ఇవాళ ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే అండ్ ఆర్సీబీ సిఎస్కే మీద గెలిస్తే కొద్ది తేడాతోనే సిఎస్కే ఆర్సీబీ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ ఓడిపోయి అండ్ ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. ప్లే ఆఫ్ వెళ్ళడానికి 2 ఛాన్సులు ఉంటాయి. సో ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ ఈ ఈక్వేషన్స్ అన్నిటికంటే ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలిచినట్లయితే డైరెక్ట్ ఫస్ట్ అయితే ప్లే ఆఫ్ స్థానం కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ మీద కూడా గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోతే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో నేను రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కంటే ముందే చేస్తున్నాను, పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ మ్యాచ్లో కనుక రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఇంకో మ్యాచ్ కేకేఆర్ మీద ఉంటుంది. అది ఓడిపోయినా కూడా ఎస్ఆర్హెచ్కి 2 గెలిస్తే సెకండ్ ప్లేస్కు ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటికంటే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఒక విన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇవాళ గెలిస్తే కనుక ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్తో ఆడొచ్చు. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పొచ్చు. సో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రత్యర్థి టీం అయితే గుజరాత్ టైటాన్స్. అండ్ ఈ టీంలో మీరు చూసుకున్నట్లయితే సాయి సుదర్శన్ ఉన్నాడు అండ్ అదేవిధంగా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు అండ్ ఈ విధంగా లెఫ్ట్ హ్యాండర్స్ రాహుల్ టెవాటియా ఉన్నాడు అండ్ మాథ్యూ వేడ్. సో ఈ విధంగా 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఈ టీంలో. ఒక ఆఫ్ స్పిన్నర్ కూడా లేడు ఎస్ఆర్హెచ్ టీంలో. మీరు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్లో విజయకాంత్తో వెళ్ళారు, ఒక లెగ్ స్పిన్నర్. అండ్ విజయకాంత్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ని తీసుకున్నట్లయితే ఒక బ్యాట్స్మెన్ అండ్ ఒక ఆఫ్ స్పిన్నర్ ఇద్దరు ఉంటారు. అండ్ అదేవిధంగా శాన్వీర్ సింగ్ ఆడుతున్నాడు, అతడి ప్లేస్లో మయాంక్ మార్కండేని తీసుకుంటే ఒక లెగ్ స్పిన్నర్ కూడా ఉంటాడు. సో ఒక స్వదేశీ అండ్ ఒక విదేశీ ప్లేయర్ని మార్పు చేస్తే అటు లెగ్ స్పిన్ ఇటు ఆఫ్ స్పిన్ 2 అవైలబుల్ అవుతాయి. అండ్ గ్లెన్ ఫిలిప్ ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ కూడా. సో అతడు రాణించినట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్, నితీష్ కుమార్ అండ్ అబ్దుల్ సమద్ వీళ్ళలో ఎవరు రాణించినా కూడా అతి భారీ స్కోర్ చేసే అవకాశం అయితే సన్ రైజ్ హైదరాబాద్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్కు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాబోయే 2 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు అండ్ అందులో ఒకటి గెలవడం అనేది చాలా ఈజీగానే మనకు ప్రజెంట్గా కనిపిస్తుంది. సో అదే జరగాలని మనం 100% కోరుకుందాం. ఒక మ్యాచ్ ఇవాళనే గెలిచినట్లయితే నెక్స్ట్ మ్యాచ్ ఇంకా ఈజీగా కాన్ఫిడెన్స్గా ఆడొచ్చు. అండ్ దానికోసం అయితే గుజరాత్ టైటాన్స్ టీంలో ఉన్నటువంటి మంచి స్పిన్నర్స్ రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్. సో ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్స్ అండ్ మిస్టరీ స్పిన్నర్స్, స్ట్రైట్గా కూడా బాల్ వేస్తారు. సో వీళ్ళని చూసుకుని ఆడి ఓపెనర్స్ ముఖ్యంగా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఎస్ఆర్హెచ్ గెలిచిన మ్యాచ్లన్నీ 90% అభిషేక్ శర్మ లేకపోతే ట్రావిస్ హెడ్ లేకపోతే నితీష్ కుమార్ వీళ్ళు ఆడి గెలిపించిన మ్యాచ్లే. హెన్రిచ్ క్లాసెన్ ఈ మధ్య ఎక్కువ ఛాన్స్ రాలేదు, లేకపోతే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ మ్యాచ్లో ఇతడు పర్ఫార్మెన్స్ చేసినా సరిపోతుంది. సో ఇంకొక ఇన్నింగ్స్ ట్రావిస్ హెడ్ లేకపోతే అభిషేక్ శర్మ నుంచి ఇంకొక ఇన్నింగ్స్ వచ్చినా కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఆ రన్ రేట్ కూడా చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది అండ్ సెకండ్ ప్లేస్కి వెళ్తే ఫైనల్కి వెళ్ళడం కూడా ఈజీ. ఫైనల్ చేరుకోక చాలా రోజులు అవుతుంది. సో ఫైనల్కి వెళ్ళడం కూడా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ అయితే ఒక మ్యాచ్ గెలవాలి. దీనికోసం మనం ముందే చెప్పుకున్నట్లుగా ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అండ్ నెంబర్ 3లో గ్లెన్ ఫిలిప్,
ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను, కానీ జరిగే అవకాశాలు, ఎందుకంటే టీం ఆల్రెడీ గెలిచి వస్తుంది ఒక మ్యాచ్ నుంచి, కాబట్టి శాన్వీర్ సింగ్ అండ్ విజయకాంత్తోనే వెళ్తారేమో అని కూడా ఒక వైపు అనిపిస్తుంది. కానీ గ్లెన్ ఫిలిప్ను కనుక తీసుకుంటే విజయకాంత్ ప్లేస్లో శాన్వీర్ సింగ్ ప్లేస్లో మయాంక్ మార్కండేని తీసుకోవడం మంచి వ్యూహం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో నెంబర్ 3లో కూడా మంచి బ్యాట్స్మెన్ లేడు ప్రజెంట్గా, దాంట్లో గ్లెన్ ఫిలిప్ని వేసినట్లయితే అదే విధంగా హిట్టింగ్ని కంటిన్యూ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. నెంబర్ 3లో గ్లెన్ ఫిలిప్, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. సో మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు నితీష్ కుమార్. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా చెల్లవుతాడని మనం ఆశించాల్సి ఉంటుంది, ఎందుకంటే కాస్త కొన్ని మ్యాచ్ల నుంచి అతడైతే ఆడట్లేదు. అండ్ ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, అండ్ ఆ తర్వాత అబ్దుల్ సమద్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్. సో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా దూరం వరకు వెళ్తుంది, కానీ అది అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఆడినప్పుడు మాత్రమే మిగతా వారంతా ఆడుతున్నారు. ఒక నితీష్ కుమార్ మాత్రమే పోరాడుతున్నాడు. సో మొత్తానికి ఇవాల్టి మ్యాచ్లో బ్యాట్స్మెన్ అయితే రాణించాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా రాణిస్తున్నారు. అండ్ అదేవిధంగా గుజరాత్ మనం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్లో కూడా 9 ఓవర్లోనే 160 రన్స్ దాకా వాళ్ళు చేశారు. సో అది ఎంతో అడ్వాంటేజ్ అయింది. దాంతోనే ప్లస్ 0.4 రన్ రేట్ వచ్చింది. దాంతోనే సెకండ్ ప్లేస్ కూడా వెళ్ళే అవకాశాలు అయితే క్రియేట్ అయ్యాయి. సో అలాంటి ఇన్నింగ్స్ ఈసారి మళ్ళీ ఓపెనర్స్ ఆడినట్లయితే ఒక ఈజీ విన్ వస్తుంది. సో ఈజీ విన్ రావాలంటే మాత్రం గ్లెన్ ఫిలిప్ని తీసుకొని ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఇంతమంది ఇన్ని విధాలుగా కోరుకున్న మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది అనేది చాలా మిస్టరీగా అయితే ఉంది. అటు గుజరాత్ టైటాన్స్ టీంలో మంచి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, అండ్ శుభ్మన్ గిల్ ఉన్నాడు, బ్యాట్స్మెన్ షారుఖ్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు, అండ్ టెవాటియా లాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు. సో సింపుల్గా టాస్ గెలిచినట్లయితే బ్యాటింగ్ తీసుకొని ఒక 200 అబోవ్ స్కోర్ను కనుక వీళ్ళు చేసి, ఒక ఆఫ్ స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్ రావడమే సాయి సుదర్శన్ ఒక ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. సో ఇతనికి లెగ్ స్పిన్ వేసినా ఎలాంటి ఉపయోగం లేదు. అంత ఎక్స్పీరియన్స్డ్ లెగ్ స్పిన్నర్ కూడా ఎస్ఆర్హెచ్లో లేరు, విజయకాంత్ ఉన్నాడు. అండ్ కొత్త బౌలర్ కాస్త ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న దగ్గర ఇతన్ని తీసుకోవడం కాస్త రిస్కీ అవుతుందేమో నాకైతే అనిపిస్తుంది. చాలా మంచి ఆప్షనే, చాలా మంచి బౌలరే, కాకపోతే మార్కండేని తీసుకొని ఇటు గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్కి బౌలింగ్ చేయడానికి బాగుంటుంది. గ్లెన్ ఫిలిప్ కూడా ఒక మంచి ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు, మీకు తెలుసు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో కూడా అతడు మంచి ఆఫ్ స్పిన్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అండ్ ప్యాట్ కమిన్స్ వీళ్ళైతే ఒక మోస్తరుగా రాణిస్తున్నారు. అండ్ ఒక 200 అబోవ్ స్కోర్ కొడితే దాన్ని డిఫెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మ్యాచ్లో గెలిచినట్లయితే నెక్స్ట్ మ్యాచ్ చాలా ఫ్రీగా ఆడొచ్చు, అండ్ ఆ మ్యాచ్లో గెలిచి టాప్ 2లో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి ఎస్ఆర్హెచ్ కనుక గెలిచినట్లయితే అసలైన పోటీ సిఎస్కే మరియు ఆర్సీబీ మధ్య ఉంటుంది. ఆర్సీబీ సిఎస్కే ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆర్సీబీ సిఎస్కేని 18 రన్స్ తేడాతో ఓడించినా 18.1 ఓవర్లో చేసినా సిఎస్కే ఇంటికి వెళ్ళిపోతుంది, లేకుంటే ఆర్సీబీ ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది అనుకున్న ఆర్సీబీ ఇంత దూరం రావడం అయితే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు. అండ్ సిఎస్కే కూడా కొన్ని మ్యాచ్లు చాలా అవలీలా గెలుస్తూ వస్తుంది. వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన పతిరానా లేడు, అండ్ ముస్తఫిజుర్ లేడు, అండ్ అయినా కూడా వాళ్ళు కొన్ని మ్యాచెస్ ఎలా గెలుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మొత్తానికి. సో ఇవాల్టి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఒక మంచి వ్యూహంతో వచ్చి గ్లెన్ ఫిలిప్ని తీసుకొని రావడానికైతే ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అతను. సో ఇవాల్టి మ్యాచ్ ఆడకుంటే మాత్రం ఇంకా ముందు మ్యాచ్లో ప్లే ఆఫ్లో డైరెక్ట్ అతనికి ఛాన్స్ ఇవ్వడం చాలా డౌటే నాకైతే. సో ఈ మ్యాచ్లో ఎలాంటి చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారని కామెంట్ చేయండి. అండ్ గుజరాత్ టైటాన్స్ టీంలో మంచి ఫాస్ట్ బౌలర్ అంటే ఒక మోహిత్ శర్మ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే సరిపోతుందని నాకైతే అనిపిస్తుంది.